ఇక్కడ కనబడుతుంది కదండి ఇక్కడ ఈ చిత్రం అంతా కూడా కేసీఆర్ వెళ్తారా ఎక్కడికి వెళ్తాడు మరి ఇక 1-2 రోజులల్లో అసెంబ్లీ సమావేశాలు అనేటువంటి ప్రారంభం కాబోతున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలా వేడి వాడి ఒక పదునైన వార్త ఏంది కాళేశ్వరం కమిషన్ ఈ కమిషన్ పైన మామాలుడు కలిసి పాపం దగ్గర న్యాయస్థానాలు పొండి తిరిగిరు అంత బాగానే ఉంది ఎంత తిరిగినా ఏం చేసినా కానీ ఇప్పుడు ఏ కాళేశ్వరం ప్రాజెక్టుని అంతా కూడా బయటపెట్టింది ఎవరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సమక్షంలో పీసీ ఘోష్ గారు ప్రజెంటేషన్ ఏది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం దాదాపుగా అందరికి తెలిసిన విషయం అదంతా కూడా వాళ్ళు ఏమంటున్నారంటే ఖచ్చితంగా ఏదేమైనా సరే మేము డైరెక్ట్ మీ చేతికే తీయం మేము ఇది అసెంబ్లీ సమావేశంలో వచ్చినటువంటి మంత్రులకు ఇస్తాము ఎమ్మెల్యేలకు ఇస్తాము అధికార పార్టీ వాళ్ళకి ఇస్తాం ప్రతిపక్ష వాళ్ళకి అందరికి కూడా ఒక్కొక్కరికి ఒక బుక్లెట్ ఇస్తాం అందరూ కూడా చదవండి మరి అందరూ కూడా మహా మేధావులు ఉన్నారు మంత్రుల్లో కూడా గొప్ప చదువుకున్న వ్యక్తులు ఉన్నారు మొత్తం అందరి సమక్షంలో న్యాయ విచారణ చేద్దాము మరి మేము రాసిన కమిషన్ తప్ప రాంగా అనేది కూడా మీ అధినేత చెప్పాలి మీరుగా చెప్పేది అప్పుడున్న ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలి మరి అన్న తర్వాత ఇదంతా బాగానే ఉంది మరి దొర నువ్వు మాట్లాడుతున్నావు అన్నీ కూడా ఫామ్ హౌస్లో కూర్చునేవేటి నీ అల్లునితోని నీ కొడుకుతోని మాట్లాడుతున్నావు నీకు నమ్మకమైనటువంటి మాజీ మంత్రులతో అంతా బాగానే మాట్లాడుతున్నావు అది కేవలము ప్రజానికంగా కానీ సమాజపరంగా చూస్తే కేవలం ఏమనిపోతుందంటే నువ్వు అక్కడనే ఉండి మాట్లాడినట్టున్నది ఇప్పుడు దాదాపుగా ఈ యొక్క కాళేశ్వరంలో మొత్తం కూడా లక్షల కోట్లంతా కూడా గంగపాలు చేసినావు తెలంగాణ సంపద అంతా కూడా మొత్తం హరింపజేసినావు అని చెప్పేసి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ డంకా బజాయించి మొత్తం మీడియా ముందు చెప్తాంది ఇంతవరకు నువ్వు ఒక మాట ఇప్పలే నోరు విప్పలే ఒక మాట కూడా మాట్లాడలే మరి ఏదన్నా సరే ఏదైనా మాట్లాడేది ఉంటే నువ్వు రావాలా కదా బడికి రావాలా కదా బడికి రాకుండా ఇంట్లోనే కూర్చుంటే ఎట్లా బడి అంటే అసెంబ్లీ సమావేశానికి రావాలి వచ్చి మరి అప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఎట్లా ప్రారంభించినాము ఎట్లా చేసినాము ఎక్కడెక్కడ ఏ విధంగా కట్టినాము దానికి కట్టడం వల్ల తెలంగాణకు వచ్చిన లాభాలేంది ఎట్లా ఖర్చు పెట్టినాం ప్లానింగ్ ఏంది ఇంజనీర్లు ఎంతమంది కష్టపడ్డారు దాని వ్యవహారం అంతా కూడా నువ్వు చెప్పే పరిస్థితి ఇప్పుడు ఉంది కదా ఇంతవరకు కూడా నువ్వు దీని మీద ఎలాంటి మాట కానీ మంత్రి కానీ ఎవరూ లేరు కేటీఆర్ మాట్లాడలే హరీష్ రావు మాట్లాడలే మీరు మాట్లాడలే వాళ్ళు కాళేశ్వరంలో 1000 కోట్లు లక్షల కోట్లు మింగిరని చెప్పేసి అధికార పార్టీ మొత్తం కూడా ఏది ఘోష్ నివేదిక మొత్తం కూడా డంకా బాయించి చెప్పినా కూడా ఒక నిరసన ప్రదర్శన లేదు మరి దానిపైన ఎలాంటి ఒత్తిడి కూడా ప్రభుత్వానికి తీసుకొచ్చిన దాఖలాలు కూడా లేవు కానీ మొత్తానికి ఏదో మరి ఇప్పటికి కూడా ఒక క్వశ్చన్ వేసింది ఏమని క్వశ్చన్ వేసారు అసలు కేసీఆర్ వెళ్తారా అసలు మీరు మరి శాసనసభ సమావేశాలకు వస్తే ఏమవుతుంది గత చరిత్రలో చూసుకున్నట్టయితే మీకన్నా పెద్ద నాయకులు కూడా ఓటమి పాలేరు అయినోళ్ళు కూడా ప్రతిపక్ష నేతగా 100% శాసనసభకు వచ్చి వాళ్ళు మళ్ళీ అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళను కడిగేసిరు ఏడికాడికి వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఆ సీటు శాశ్వతం అనుకోలే వాళ్ళు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సమైక్యాంధ్రలో విపరీతంగా ప్రభుత్వాన్ని ఎండగట్టిండు మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ప్రతిపక్ష నేతగా తన హోదా కాపాడుకున్నాడు అసలు అసెంబ్లీ సమావేశంలో శాసనసభలో ప్రతిపక్షం కనబడతనే లేదు ప్రతిపక్షం ఒక అందమే లేదు ఇప్పుడు ఏదేమైనా సరే మీరు ఖచ్చితంగా మీ ఫామ్ హౌస్ నుంచి కంపల్సరీ శాసనసభ సమావేశానికి వచ్చే అవకాశం అనేది ఇప్పుడు ఉన్నది మీరు వస్తేనే మరి నీతి నిజాయితీలు ఎవరి యొక్క బండారం ఏంది మీరు అంటారు తరచూ కూడా మీరు చాలా సందర్భాల్లో తెలంగాణ ఉద్యమంలో ఇది ఊకే మీరు చాలాసార్లు రాజీనామా చేసిరు కరీంనగర్లో చేసినప్పుడు మీరు సభావేదిక మీద మాట్లాడుతురు ఏమని మాట్లాడుతురు ఈ ఎన్నికల్లో తెలుస్తుంది కదా ఎవరు బండారం ఏంది అని అంటారు మరి మీరు వస్తేనే మరి కాంగ్రెస్ బండారం ఏందో మరి బీఆర్ఎస్ బండారం ఏందో ప్రజలకు తెలవాలి కదా అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒక నిక్కచ్చితంగా ఉంది మేము ఖచ్చితంగా నివేదిక ఇస్తాం ఎవరికి ఇస్తాము మీ చేతికి హరీష్ రావు చేతికి కానీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి కానీ మీకు ఇచ్చే పరిస్థితి లేదు మేము అసెంబ్లీలో దాన్ని ప్రవేశపెడతామని చెప్పారు మరి అలా అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు దాని గురించి మీరు మాట్లాడాలి కదా అది ఎండగట్టాలి కదా మరి మీరు ఏది కాళేశ్వరాన్ని జీవనాడి అన్నారు కాళేశ్వరమే తెలంగాణకు మణిహారం అన్నారు మరి ఆ మణిహారాన్ని వీళ్ళు ఏమంటున్నారు అవినీతి పాలైపోయింది కుంగిపోయినాయి పిల్లర్సు మొత్తం లక్షల కోట్లంతా జనం సొమ్మంతా కూడా గంగపాలైందని చెప్పేసి నివేదికల మొత్తం దాదాపు 3-4 నెలల నుంచి మీ గురించి మొత్తం ప్రచారం అనేది జరిగిపోయింది మరి ఇది అబద్ధ ప్రచారం అని మీరు 1-2 సార్లల్లా పేపర్ స్టేట్మెంట్లు ఇచ్చారు కానీ దాన్ని ఇప్పుడు డంకా బయాయించి బల్లా కొద్దీ చెప్పే అవకాశం ఉంది మీరు వచ్చి మాట్లాడితేనే
మీరు ఒక తెలంగాణకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. ఫామ్ హౌస్లో కూర్చుంటే పరిస్థితి కాదు. ఖచ్చితంగా మీరు శాసనసభకు వచ్చి ఆ నివేదిక గురించి ఖచ్చితంగా మీరు మాట్లాడే పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఖచ్చితంగా మీరు వచ్చి సభావేదిక మీద మాట్లాడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించండి. ప్రజలకు నిజ నిజాలు వెల్లడించండి. అసలు కాళేశ్వరం ఏంది, ఎట్లా ప్రారంభమైంది, దాని దిశ నిర్దేశము తెలంగాణ ప్రజానికానికి తెలిసేటట్టు చేయండి. ఎందుకంటే మీరే మాట్లాడాలి. అది ఎందుకు మాట్లాడాలంటే కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ 3 విభాగాల్లో మీరే ఉన్నారు ఎక్కువ. తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు గారు ఉన్నారు. కాబట్టి మీ ఇద్దరి కూడా ఈ నివేదిక మీద 100 and 200% శాసనసభలో మాట్లాడాలి. మాట్లాడితేనే తెలంగాణ ప్రజానికానికి కళ్ళు తెరిసే పరిస్థితి మీకు వస్తుంది. మీరు అక్కడే కూర్చొని మాట్లాడితే మాత్రం ఫలితం ఏముండదు.